ఇదే పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ మానవాళికి ఎటువంటి జ్ఞానాన్ని అందించాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో భూమి మీదకి వచ్చినటువంటి మహానుభావులే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ ఏమిటంటే, ప్రపంచం మొత్తం మీద ఉన్న మానవాళి ఆహారం కోసం ఈ భూప్రపంచం మీద ఏ జీవి కూడా హింసింపబడకూడదు. అందుకనే శాకాహార జగత్ అనేటటువంటి టైటిల్ ఒకటి తీసుకొచ్చారు. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ వాస్తవాల్లో వాళ్ళు జీవించాలి. మనమంతా భ్రమంలో బతకాలా, వాస్తవాల్లో బ్రతకాలా? భ్రమంలో కనుక జీవిస్తే జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. వాస్తవాల్లో జీవించగలిగితే జీవితం అంతా కూడా చక్కగా పరిపూర్ణంగా ఉంటుంది. మన వాస్తవాల్లో మనం జీవించాలని అంటే దేహ ప్రకారంగా కాకుండా ఆత్మవత్త జీవించే స్థాయికి ఎదగాలి. ఆత్మ అంటే ఈ జీవుడు శరీరంలో ఉన్నాడా లేడా అని చెప్పడానికి ఆధారం ఏంటంటే శ్వాస ఒక్కటే. ఏ శ్వాస అయితే జీవనాధారంగా ఉన్నదో మీరంతా ఆ శ్వాసను కనుక పట్టుకుంటే మీలోకి మీ ప్రయాణం చేయగలిగినట్లయితే మనలో అంతర్గతంగా ఏ శక్తి ఉండటం వలన ఈ శరీరంలో కదలగలిగిన వస్తున్నాయో దానికే మనం ఆత్మ అని పేరు పెట్టుకోగలిగితే మనమంతా కూడా దివ్యాత్మ స్వరూపులమే. ఆ యథార్థమైనటువంటి వాస్తవాన్ని తెలుసుకోవటానికి ప్రతి ఒక్క వ్యక్తి శ్వాస మీద ధ్యాస పెట్టి తనలోకి తన ప్రయాణాన్ని సాగించినట్లయితే ఎవరి వాస్తవాల్లో వాళ్ళు జీవిస్తారు. అందువల్ల అది తెలియజేయటానికి దాని పేరు ధ్యానము అని పేరు పెట్టారు. అందువలన ఒకటి, ప్రతి వ్యక్తి శాకాహారిగా మారాలి. రెండు, ప్రతి వ్యక్తి ధ్యానిగా మారాలి. శాకాహారిగా మారటం వలన భూప్రపంచం మొత్తం మీద కూడా హింసా ప్రవృత్తి నుంచి బయటకు వచ్చేస్తాం. ఎందుకని? మనం ధర్మబద్ధంగా జీవించాలనంటే అహింస పరమో ధర్మ అని చెప్పబడింది. ధర్మాలన్నింటిలో మొట్టమొదటి ధర్మం ఏమిటంటే అహింస. ఇక రెండవది ఏమిటంటే ఎవరి వాస్తవాల్లో వాళ్ళు జీవించాలి. కాబట్టి మన వాస్తవం మనకు తెలియాలి అంటే మనలోకి మనం ప్రయాణం చేస్తే తప్ప నేను ఒక ఆత్మ పదార్థాన్ని అనే అనుభూతి ఎప్పుడైతే కలుగుతుందో నా వాస్తవం ఏమిటో, నేను భూమి మీదకి ఎందుకు వచ్చానో, ఏ ఏ పనులు నిర్వర్తించాలో అవన్నీ మనకు ద్వారా జరిపింపబడుతుంటాయి. అందువలన పత్రిజీ మనకి చెప్పింది ఏమిటంటే, ఒకటి ధ్యాన జగత్తు, రెండు శాకాహార జగత్తు, మూడవది ఏమిటంటే పిరమిడ్ జగత్తు. మనం నివసించేటటువంటి భూగోళం అంతా కూడా నిస్సారమైనటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మనల్ని మనం శక్తివంతం చేసుకుంటూ అట్ ద సేమ్ టైం మనం నివసించే భూమాతను కూడా శక్తివంతం చేయాలి. దానికోసం ఉన్న ఏకైక మార్గం పిరమిడ్ జగత్తు తప్ప ఇంకొకటి లేదుగాక లేదు. నిజానికి నేను ఎక్కడి నుంచో వస్తుంటే కారులో అంత దూరం నుంచి బట్టి పిరమిడ్ అంతా చూస్తుంటే ఎంత ఆనందం అనిపించిందంటే అంత ఆనందం అనిపించింది. బట్టి దీని నిర్మాణకర్తలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. మనంతా కూడా మన వల్ల ఎంతవరకు అయితే అంతవరకు చేయాలి, అది మన ధర్మం కదా. సృష్టిలో రెండు ఉన్నాయి. ఒకటి స్వీయ కళ్యాణం, నా తల్లి తండ్రి భార్య బిడ్డ వాళ్ళ కోసం నేనేం చేయాలి. రెండు లోక కళ్యాణం. ఎందుకని? లోకో సమస్త సుఖినో భవంతు అని చెప్పబడింది. లోకమంతా బాగుంటే అందులో నేను ఉంటాను. కాబట్టి రెండవది లోక కళ్యాణం. కాబట్టి ఇటువంటి పిరమిడ్ నిర్మాణం చేసేవాళ్ళు కానీ, ఇటువంటి క్లాసులు చెప్పేవాళ్ళు కానీ, పత్రిజీ ఒక్క వ్యక్తిగా బయటకు వచ్చి ఒక అన్ని లక్షల కోట్ల మందిని మోటివేట్ చేయగలిగారంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఎంత కారణ జన్ముడిగా భూమి మీద జన్మించారో ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేస్తే మనమంతా ఎంత అదృష్టవంతులు ఇప్పుడు నాకు అర్థమవుతుంది పరిస్థితి. కాబట్టి మనకు మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అందరూ. అయితే ఈ సందర్భంలో పత్రిజీ మాన్యువల్గా ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు. ధ్యానం అనేది నోటి ద్వారా చెప్పడం అయిపోయింది, పాంప్లెట్ ద్వారా చెప్పడం అయిపోయింది, ధ్యాన ఆంధ్రప్రదేశ్ ధ్యాన జగత్ మ్యాగజైన్ ద్వారా చెప్పడం అయిపోయింది. టెక్నాలజీ ఎంతో పెరిగింది కాబట్టి పెరిగిన టెక్నాలజీ ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మనిషికి మన నాలెడ్జీ అందించాలంటే మనకి ఉన్న టెక్నాలజీ తప్ప ఇంకోటి లేదు. ఏమిటి ఆ టెక్నాలజీ అంటే ఛానల్. అదే మనకి పిఎంసి ఛానల్. మరి పత్రిజీ ఇంతవరకు తిరిగామయ్యా, మన పని అయిపోయింది, ఇంకా రాబోయే రోజుల్లో మంచి ఛానల్ కావాలని అడగటం, దానికి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి నవకాంత్ ఆనంద్ ఇటువంటి వాళ్ళంతా కుర్రోళ్ళు చక్కగా చదువుకునే పిల్లలు దొరకటం, ఒక యూట్యూబ్ ఛానల్గా మొదలుపెట్టినటువంటి మన ఛానల్ ఈరోజు శాటిలైట్ ఛానల్గా వచ్చేసి దరిదాపు 125-130 దేశాల్లో కోట్లాది మంది తెలుగు వాళ్ళని ప్రభావితం చేయగలుగుతుందంటే పత్రిజీ విజన్ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. పరిస్థితి అర్థమవుతుందా? అంత గొప్ప విజన్ ఉన్నటువంటి పత్రిజీ అటువంటి ఛానల్ని ప్రారంభోత్సవం చేసి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ అందటం కోసం హైదరాబాద్ బేస్గా పిఎంసి తెలుగును ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఢిల్లీ బేస్గా పిఎంసి హిందీ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే తెలుగు మాట్లాడేవాళ్ళు 10 కోట్ల మంది ఉంటే
హిందీ మాట్లాడేవాళ్ళు దాదాపు 80 కోట్ల మంది ఉన్నారు. అంటే ప్రపంచవ్యాప్తం కావాలి అనే కాన్సెప్ట్ అంతా కూడా ఛానల్ తప్ప మరొక మార్గం లేదుగాక లేదు. అందువల్ల పత్రిక మార్గంలో మనమంతా ప్రయాణం చేయాలన్నా, పత్రిక యొక్క భావాలను మనం బలపరచాలన్నా, ఆయన భావానికంటే నేను భిన్నంగా లేను, గురు భావం ఏదైతే ఉందో అదే నా భావం అనుకోగలిగినప్పుడు ఈ పిఎంసి ఛానల్ మన ఛానల్ కాబట్టి, పత్రిక మన గురువు కాబట్టి, మన గురువు మన ఛానల్ మనకంటే భిన్నంగా లేరు అని చెప్పడం కోసమే ఈరోజు మన ఈ కాన్సెప్ట్ అంతా కూడా షేర్ చేసుకోగలుగుతున్నాం. అందువలన మన ఛానల్ మనం బలపరచాలంటే మన ఓపిక ఉన్నంత వరకు ఎంతో కొంత ఆర్థికంగా దానికి మనం సహాయం చేస్తూ ఉన్నట్లయితే ఈ ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు ఏ భావాలైతే పత్రిక ద్వారా ఉన్నాయో మనం కూడా దానిలో భాగస్వాములు అవుతాము. కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా అదంతా గమనించుకొని రాబోయే రోజుల్లో ప్రపంచమంతా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి ఈ ఛానల్ ద్వారా అందించే నాలెడ్జ్ తప్ప మరొకటి లేదుగాక లేదు. అది గుర్తించే దాదాపు మరి మీరంతా కూడా ముందుకొచ్చి మన వల్ల అయినంత వరకు మనం చేయాలని. ఎందుకంటే చెప్పారు ఒక 200-500 రూపాయలు నెలకి ఇవ్వటం పెద్ద విశేషమేం కాదు. అందువలన అది చెయ్యాలి అని అంటే ముందు మనం కూడా చెయ్యాలి. ఇప్పుడు అట్లా ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు నేను కూడా 10 మందికి చెప్పాలని అంటే మనం ఆచరించి 10 మందికి చెప్పాలి. అందువల్ల నేనేం చేయాలనుకున్నప్పుడు తెలుగు పిఎంసీకి ఒక 5,000, హిందీ పిఎంసీకి ఒక 5,000 ప్రతి నెల ఇస్తానని ఒక కమిట్మెంట్ ముందు నేను అయ్యి తర్వాత నేను బయటకు వచ్చి మిగతా వాళ్ళకంతా చెప్పడం మొదలుపెట్టాం. అందువల్ల మనం ఏదైనా ఒక పని బయటికి చెప్పాలంటే ఒక మాట ముందు మనం ఆచరించగలిగి ఉండాలి. అది ఆచరిస్తే 10 మందికి చెప్పడానికి ఇంకా ఎనర్జెటిక్గా మనం శక్తివంతంగా తయారవుతాం. కాబట్టి దయచేసి మరి ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి ప్రోగ్రాం, ఈ కొండ మీద ఈ పిరమిడ్ చూస్తుంటే అసలు ఎంత ఆనందం అంటే అంత ఆనందంగా ఉంది. మరి పిల్లలు మనకంటే సీనియర్ మాస్టర్స్ అని చెప్పి అనుకోవచ్చు. అంత చిన్న వయసులోనే ఇటువంటి స్పిరిచువల్ నాలెడ్జ్ని పెట్టుకుని ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఎదుగుతున్నారంటే వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంక ఈ ప్రోగ్రాం మనం కంటిన్యూ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ అప్పుడు బిజీ ఉండడం వల్ల రాలేకపోయాడు. ఈరోజు నిన్ననే సార్ బోధనకు వచ్చిండు. పత్రిజీతో నా ప్రయాణం పిఎంసి ద్వారా నిన్న అక్కడ ఇంటర్వ్యూస్ అయినాయి. మరి రేపు ఎల్లుండి మన తిరుమల గంగారాం గారి పిరమిడ్ ధ్యాన మందిరం అంకాపూర్లో రేపు ఒక 5గురు, ఎల్లుండి ఒక 5గురు, మరి ఎంతమంది అయితే అంతమంది పేర్లు ఇస్తే రేపు ఉదయం 9 గంటలకు స్టార్ట్ చేద్దాం. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పత్రిజీతో నా ప్రయాణం. ఒక్కొక్క వ్యక్తికి ఒక 50 నుంచి 60 నిమిషాలు. మరి స్వీయ కళ్యాణం కాకుండా లోక కళ్యాణం కొరకు మరి పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు కొరకు మనం ఏం చేసినామో సార్ క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు, మనం ఆన్సర్స్ ఇస్తూ ఉండాలా. మరి ఎవరైతే రాదలుచుకున్నారో వాళ్ళ నేమ్స్ ఇస్తే మరి ఏప్రిల్ ఎల్లుండి 2 రోజులు. మరి సార్ ఇందాక ఏం చెప్పాడంటే ఆంధ్ర నుంచి 200 మంది మాస్టర్లది ఇంటర్వ్యూ చేశాము. మరి తెలంగాణ అంతకంటే ఎక్కువ కావాలా. మరి నిజామాబాద్ జిల్లా పత్రిజీ గారు జన్మించిన జిల్లా. మరి జిల్లాలో ఎంతమంది మాస్టర్స్ వస్తే అంతమంది ఇంటర్వ్యూస్ తీసుకుంటామన్నారు. కాబట్టి సాధ్యమైనంత మట్టుకు మరి గొప్ప అవకాశం. మరి వారితోని మనం ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని రేపు 9 గంటలకు ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ. ఇప్పుడు
ఒక్కొక్క మాస్టర్ వచ్చి వాళ్ళ అనుభవాన్ని మనందరం విందాం. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఇక్కడ కూర్చొని అందరు కూర్చోండి, ఎవరు శబ్దం రాకూడదు, శబ్దం చేయకూడదు ఎవరు. అందరూ కూర్చోండి. ప్రతి ఒక్కళ్ళ అనుభవాన్ని మనం తీసుకుందాం, ప్రతి ఒక్కళ్ళ అనుభవాన్ని మనం విందాం. ఎవరికి ఏ అనుభవం వచ్చి ఉంటే వాళ్ళ అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ని ఇక్కడ చెప్పొచ్చు. ముందుగా సాయికృష్ణారెడ్డి గారు. దయచేసి అందరూ కూర్చోండమ్మా ఒక 10 నిమిషాలు. మరి బార్సీ నుంచి మరొక చక్కని ధ్యాన మందిరం నిర్మిస్తూ ఉన్నారు. బార్సీ మాస్టర్స్ అందరూ వేదికపైకి రావాలి. మరి పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా మన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బార్సీ గ్రామంలో మరి వీడీసీ వాళ్ళందరూ కలిసి మరి ఒక చక్కని శివాలయం ఉంది అక్కడ. మరి ఆ శివాలయ ప్రాంగణంలో వారికి మంచి స్థలాన్ని కేటాయిస్తే విజయదశమి రోజున 27/27 పిరమిడ్ ధ్యాన మందిరానికి భూమి పూజ చేయడం జరిగింది. మరి ఆ మాస్టర్స్ అందరు వచ్చారు. మరి వాళ్ళ అనుభవాన్ని మనతో షేర్ చేసుకుంటారు వాళ్ళు. మరి ఏ విధంగా అక్కడ ధ్యాన ప్రచారం జరిగింది, మరి ఏ విధంగా వాళ్ళని ఒప్పించి అంత చక్కని ధ్యాన మందిరానికి వాళ్ళు పత్రిజీ గారి ఆశయ సాధనలో భాగంగా మరి అరుణ మేడం గారు మిగతా మాస్టర్స్ కూడా రావాలి. వారి అనుభవాల్ని మనం తెలుసుకుందాం. ముందుగా రాజశేఖర్ గారు బార్సీ. మాది బార్సీ గ్రామం. నేను ఈ ధ్యానం అనేది నాకు 14 సంవత్సరాల క్రితమే పరిచయము. నేను బోధనలో 14 సంవత్సరాల క్రితం పత్రిజీ సమక్షంలో ధ్యానం చేశాను. తర్వాత అనివార్య కారణాల వల్ల కొద్దిగా దానికి దూరం కావాల్సి వచ్చింది. మళ్ళీ నాకు ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి కంటిన్యూగా ధ్యానం చేస్తున్నాము. మొట్టమొదట బార్సీలో ధ్యానం చేసింది నేను. తర్వాత చాలామంది ఇప్పుడు మా గ్రామంలో ఒక 30-35 మందిని ప్రతిరోజు శివరాత్రి నుంచి స్టార్ట్ చేసాము. ప్రతిరోజు 35 మందిని ధ్యానం చేస్తాము శివాలయంలో. అప్పటి నుండి మేము సంకల్పం చేసాము, పూర్తి చేయడం జరిగింది. మళ్ళీ ప్రసాద్ మాస్టర్ అని పిరమిడ్స్ ఇప్పటివరకు 36 పిరమిడ్స్ కట్టాడట. అతన్ని పిలిపించాము తణుకు నుండి. అతను ఫౌండేషన్ కూడా వేశాడు. ఈరోజు త్వరితగతన అంటే 15 రోజుల్లోనే మంచి రిజల్ట్ వచ్చింది మాకు. ఇంకొక 40 డేస్ లోపల పిరమిడ్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాము. దానికి కావాల్సిన నిధుల్ని మేము సమకూర్చుకున్నాము, ఒక 3-4 లక్షల వరకు. ఇంకా కొన్ని దానికి కావాల్సి ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేయడానికి వీరి ద్వారా ఇక్కడికి వచ్చినాం. దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని మా బార్సీ పిరమిడ్ మాస్టర్లందరం మిమ్మల్ని వేడుకుంటున్నాం. దయచేసి సహకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన అరుణ మేడం గారు 1 నిమిషం. అందరికీ నమస్కారము. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాలమ్మ గారికి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, నా పేరు అరుణ, మాది బాట్సీ గ్రామము, మోపాల్ మండల్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. నేను 2021లో ధ్యానంలోకి రావడం జరిగింది. మా సిస్టర్ ద్వారా ధ్యాన పరిచయం జరిగింది. నేను 2 ఇయర్స్ నుంచి కంటిన్యూగా ధ్యానం చేస్తున్నాను. మా విలేజ్లో 2-3 సప్తాలు పెట్టడం జరిగింది. ఒక 7 మంత్స్ నుంచి శివాలయంలో మేము గ్రూప్ మెడిటేషన్ చేస్తున్నాము. మొన్న రీసెంట్గా దసరా రోజు 27/27 పిరమిడ్ ధ్యాన మందిరానికి మేము భూమి పూజ చేయడం జరిగింది. హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, యా ఓకే, కూర్చోండి. సో ఈరోజు జరిగిన ప్రాసెస్లో మేడం మీరే ఒకసారి పైకి రండి. ఇక్కడ రండి మేడం. రికార్డ్ అవుతుందా?
ఈరోజు జరిగిన మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మేడం. అందరికీ నమస్కారం. ముందుగా మన విశ్వగురైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాలమ్మ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు సమర్పిస్తూ ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ పేరు పేరున నమస్సులు. నా పేరు గీతాంజలి. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలిని. మరి ఈరోజు మాస్టర్ గారు ఎన్నో విషయాలు చెప్పారు. మరి ఒక మాస్టర్గా ఎదగాలంటే ఎలా ఉండాలి, మాస్టర్ అంటేనే కామన్ సెన్స్ ఉండాలని, మరి ఎలా మాట్లాడాలి, ఎలా మసులుకోవాలి, అంతర్ప్రపంచం బాహ్య ప్రపంచం గురించి మరి ఎందరో మహానుభావులు, వివేకానందుడు ఏం చెప్పాడు, మరి తర్వాత మసూర్ ఆయన పేరు, అది నీటి మీద ప్రయోగాలు, డాక్టర్ మసార్ ఎమోటో ఆయన కూడా. అంటే ఇక్కడ నేను గ్రహించింది ఏంటంటే సార్, మరి ఏదైతే మనం తీసుకుంటున్నామో నీరే కానీ ఆహారమే కానీ అది వాటి యొక్క మాలిక్యూల్స్ మనకు అనుకూలంగా మారాలి అంటే మనము ఏ భావంతో తీసుకుంటే అదే భావనలు మనలో ఏర్పడతాయి. అంటే మనకు గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, యద్భావం తద్భవతి అని. కాబట్టి మనం ఏ రకంగా అనుకుంటే ఆ రకంగా జరుగుతుంది. మరి అంతేకాకుండా ఇంకా ఎన్నో విషయాలు ఏంటంటే మానవుని ఆలోచన విధానాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, 4 రకాలు ఉంటాయి అని చెప్పారు. పాజిటివ్, నెగటివ్, తర్వాత మిరాక్యులస్, డిజాస్టర్. పాజిటివ్ మనం ఎలా ఉండాలి, పాజిటివ్ ఆలోచనతోని ఎలా అంటే అసలు ఎప్పుడు మనం ప్రతిదీ, ఉదాహరణగా ఎక్కడికైనా వెళ్తున్నామనుకోండి, ఇది నాతో అవుతుంది అనే భావంతో ఉండాలి. ఏదైనా చేయాలనుకున్న పని నేను చేస్తాను, నాతో అవుతుంది అనే భావనతో ఉంటే అలానే జరుగుతుంది. అది పాజిటివ్. మరి నెగిటివ్, నేను నలుగురిలో మాట్లాడలేను, అబ్బో నేను స్టేజ్ మీదకి పిలుస్తున్నారు, స్టేజ్ మీద నేను మాట్లాడలేనేమో, మరి నేను నలుగురిలో తిరగలేనేమో, ఎక్కడికి వెళ్ళినా భయం, నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళలేను, వాళ్ళ ముందు ఉండలేను, ఆడలేను, పాడలేను, అవన్నీ నెగిటివ్. అటువంటి మనలో ఉండకూడదు, అది నెగిటివ్. అలాగే ఇంకా డిజాస్టర్ థింకింగ్, ఎప్పుడు అది వినాశకరమైన ఆలోచనలు ప్రతి వ్యక్తిలో అవి ఉండకూడదు. అది ఉందంటే ఆ వినాశం, అంటే డిజాస్టర్ అంటే వినాశకరం, అంటే మన నాశనం అవడమే. ఎలా అంటే వాటి గురించి అస్సలే ఆలోచించద్దు. ఎదుటి వ్యక్తి నాశనం కాని కోరుకుంటే మనమే నాశనం అవుతాం. కాబట్టి ఎప్పుడూ మనము ఎదుటి వ్యక్తి యొక్క మేల్ని కోరాలి. కానీ ఇంకోటి సార్ ఏంటంటే, మీరు మీలో ఏం ఐడెంటిఫై చేశారు, మీరు మీ లోపల ఏమి ఐడెంటిఫై చేశారు, ఏం చేంజ్ చేసుకున్నారు, అదే చెప్తున్నాను సార్. అంటే ఎప్పటికైనా ఇటువంటి ఆలోచనలు మనలో ఉండకూడదు. మనం ఎప్పుడూ పాజిటివ్గానే ఆలోచించాలి. మరి పాజిటివ్ భావంతోనే ఉండాలి, ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదు అనే విషయాన్ని ఈరోజు స్పష్టంగా తెలుసుకున్నాను సార్. అదే ఆచరిస్తాము. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. గంగారెడ్డి సార్. ఓకే మేడం. దయచేసి ఎవరు శబ్దం చేయొద్దు. అక్కడ మాట్లాడుతున్నారు, దయచేసి మాట్లాడొద్దు. ప్రతి ఒక్కరి అనుభవాన్ని మనం విన్నప్పుడు వాళ్ళ నుంచి మనం ఎంతో నేర్చుకుంటాం. పితామహ పత్రిజీకి నమస్కరించుకుంటూ, మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు అద్భుతమైనటువంటి క్లాసును మనకు అందించిండు ఆనంద్ సార్. ఏదైతే సరికాని ఆలోచనలు ఉన్నాయో, సరికాని నమ్మకాలు ఫస్ట్, ఎందుకంటే ఈ 6 లోపల మన నమ్మకాలు సరి అయిన నమ్మకాలు ఉండాలా అనేది ఒకటి. మన ఎమోషన్స్ కూడా ఏదైతుందో సరి అయిన ఎమోషన్సే ఉండాలనేది నాకు అర్థమైంది. బ్యాడ్ ఎమోషన్స్ కానీ నెగటివ్ ఎమోషన్స్ కానీ దాంతోనే నా జీవితమే వ్యర్థమైపోతుంది అనేది అర్థమైంది. అదేవిధంగా థాట్స్ కూడా, అంటే ఆలోచన విధానం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మన థాట్స్ ఎలా ఉంటే మన కర్మ అలా ఉంటుంది అనేది అర్థమైంది.
అందుకొరకు సరి అయినటువంటి ఆలోచనలు ఉంటేనే సరి అయిన పని మనం చేయగలుగుతాం అనేది అర్థమైంది సార్. అదేవిధంగా వర్డ్స్, వాక్కు ఏదైతే ఉందో దోషరహితంగా ఉండాలి. వాక్క్షేత్రం మన ఇంపార్టెంట్ అని పత్రిజీ కూడా చెప్పిండు. అంటే ఏ దానికన్నా కానీ జీవితం లోపల వాక్ అనేది ఏదైతే ఉందో స్పష్టంగా ఉంటేనే మన యొక్క లైఫ్ ఏదైతే ఉందో స్పష్టంగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. సరికాని వాక్కును నేను సరి చేసుకుంటా అనేది నాకు అనిపించింది సార్. అంటే ప్రయత్నం చేస్తే ప్రతిదీ కూడా మనము మన జీవితం లోపలికి దీన్ని తీసుకొచ్చుకోవచ్చు అనేది అర్థమైంది. 5వది ఏదైతే ఉందో గుడ్ హ్యాబిట్, గుడ్ ఫుడ్, మంచి ఆహారాన్ని తీసుకుంటే మంచి మనసు అనేది మనకు నిర్మాణం అవుతుంది అనేది అర్థమైంది. అదేవిధంగా యాక్షన్స్, ఈ విధంగా మనం ఇవన్నిటినీ కూడా తీసుకొచ్చుకుంటే ప్రయత్నం చేస్తే నా జీవితం లోపల కూడా ఇవన్నీ తెచ్చుకోవచ్చు అనేది ఈరోజు ఈ ధ్యానం ద్వారా నాకు అర్థమైంది సార్. ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తే మనం మార్చుకోగలము, ప్రతిదీ కూడా పాసిబులే. అందుకొరకు ప్రయత్నం చేస్తుంటే ఒకరోజు కాకుండా ఇంకొక రోజు మన జీవితం లోపలికి ఈ సరి అయిన ఆలోచన విధానం, సరి అయిన కర్మ, సరి అయిన వాక్కు, సరి అయిన భోజనము, ఇవన్నీ కూడా సరి అయినటువంటి పనులు మనము చేయగలుగుతాం అనేది నాకు అర్థమైంది సార్. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మన ధ్యానము వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నెగటివ్ బిలీఫ్ సిస్టమ్స్ మనం పెట్టుకొని మనకు లైఫ్లో మిరాకిల్స్ జరగాలంటే జరగవు. ఓకే, ధ్యానంతో పాటు మన లోపల ఉన్న మన నమ్మక వ్యవస్థను మనం మార్చుకోవాలి. సరిగ్గా లేకపోతే మన ఎమోషన్స్ని మనం చక్కగా బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. మన థాట్ ప్యాటర్న్ని మనము సరి చేసుకోవాలి. మన వాక్క్షేత్రాన్ని మనం సరి చేసుకోవాలి. మన ఫుడ్ హ్యాబిట్స్ని మనం సరి చేసుకోవాలి. ఇవి సరి అయినప్పుడు మన యాక్షన్స్ ఆటోమేటిక్గా సరి అవుతాయి. 6వది మన చేతుల్లో లేదు, బుద్ధి కర్మానుసారిని. ఇవి అన్నీ సరి అయితే అది ఆటోమేటిక్గా సరి అవుతుంది. సో మాస్టర్స్, ఇవి సరి చేసుకోకుండా మనం ధ్యానం చేస్తూ ఇవి సరి కాలేదు అంటే ధ్యానం వీటన్నిటిని సరి చేస్తుంది, కానీ వీటి మీద కూడా మనం ధ్యాస పెట్టి వీటిని సరి చేసుకుంటూ మన ధ్యానాన్ని మనం అద్భుతంగా మనం చేయగలిగితే మన రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. రావణాసురుడు కూడా ధ్యానం చేశాడు, రాముడు ధ్యానం చేశాడు. రావణాసురుడు తన శక్తిని దేనికి ఉపయోగించాడు? రాముడు తన శక్తిని దేనికి ఉపయోగించాడు? మాస్టర్స్, ఈ సాధన అన్నది ఎంత ఇంపార్టెంటో ఈ 6 పాయింట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ మన జీవితంలో మనం సరి చేసుకోవడం. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఇది 1 గంట సేపు ప్రాసెస్లో మనకున్న సమయం తక్కువ కాబట్టి మనం చేసాం. ఇది మినిమం 2 డేస్. 2 డేస్ మినిమం మన చేతిలో టైం ఉండాలి. పొద్దున్నే 6 గంటలకు మొదలు పెడితే రాత్రి 9 గంటల వరకు ఆ థియరీ, ఆ ప్రాక్టికల్స్ 2 జరగాలి. అప్పుడు దీని యొక్క రిజల్ట్ని మనం చూడొచ్చు. 1 డే ఈ తక్కువ సమయంలో మనం దాన్ని పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేయలేం. దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మినిమం 2 డేస్ టైం ఉండాలి మన దగ్గర. అండ్ థియరీ ఎంతైతే ఇంపార్టెంటో ప్రాక్టికల్స్ చేయడం అంత ఇంపార్టెంట్. మనం 1 గంట సేపు ధ్యానం చేసాం ఇందాక ఈ ప్రాసెస్లో, కానీ లాస్ట్ 10 మినిట్స్ మాత్రమే ప్రాసెస్ చేయించాను. ఫస్ట్ 50 మినిట్స్ ఆ స్టేట్కి రావడానికి టైం పడుతుంది.
ఈ ప్రాసెస్ చేయించాలంటే మినిమం 4 గంటలు ధ్యానం ఉండాలి, 4 అవర్స్ మెడిటేషన్ ఉండాలి. ఒక్కొక్క పాయింట్కి మినిమం హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. సో మాస్టర్స్, ఈరోజు ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ బిఎంఎస్ వర్క్షాప్ ఇది నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్లో. సో దీన్ని మనం కంటిన్యూ చేస్తాం. ఎక్కడైనా సరే దీన్ని 2 డే వర్క్షాప్గా మనం సాటర్డే సండే 2 డే వర్క్షాప్గా మనం దీన్ని ఇక ముందు చేసుకుంటాం. దానికి ప్రారంభమైంది ఇది. మీకు ఎవరికి ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఇక్కడ మన సీనియర్ మాస్టర్స్ ఉన్నారు, సాయి కృష్ణారెడ్డి గారు, గంగారెడ్డి గారు. మన మాస్టర్లను మీరు అడగచ్చు. మనకి ఏవైనా డౌట్స్ ఉన్నప్పుడు మన ప్రగతి ఆ డౌట్స్ దగ్గరనే ఆగిపోతుంది. మన ప్రగతి ఆ డౌట్స్ దగ్గర ఆగిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. డౌట్స్ క్లారిఫై చేసుకొని ముందుకెళ్తుండాలి. సో చక్కటి అద్భుతమైన అవకాశం ఇచ్చారు. మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా మనం మధ్యాహ్నం భోజనం చేసాం. మన మాస్టర్ ఎంతో అద్భుతంగా చేశారైనా, వారి సతీమణి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం వాళ్ళిద్దరికీ. మనం ఏది ఎదుటి వ్యక్తి నుంచి మనం పొందినా వాటన్నిటికీ మనం గ్రాటిట్యూడ్గా ఉండాలి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మీరందరూ ఒకసారి స్టేజ్ దగ్గరకు వస్తే అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుదాం. అందరూ వచ్చేయండి.
అమ్మ ఇటొచ్చాయి అప్పుడే ఇప్పుడు వచ్చిన అంతే చూడండి రాఘవ సాగర్ని జక్క రాఘవ సాగర్ని ఘనంగా సన్మానించుకున్నాం. గట్టిగా అన్న ఇక్కడ అన్న సుమారు కాలేనా మంచి కార్యక్రమాన్ని PMC ద్వారా మన ముందుకు తీసుకొచ్చారు. మన భక్తి జిల్లాది యొక్క అనుభవాన్ని మరి యావత్ ప్రపంచానికి తెలియపరచాలన్న ఒక మంచి ఆలోచన PMC వారి కారణం. వారు జక్క రాఘవరావు సార్ గారిచే మంచి క్వశ్చన్